ఓకే చిల్డ్రన్, మరో యాక్టివిటీ చేసుకుందామా? రెడీనా మీరు? ఓకే, మీకు నేను రైమింగ్ వర్డ్స్ నేర్పించాను. ఏటీ వర్డ్స్, ఏఎన్ వర్డ్స్, ఏఎం వర్డ్స్ ఇవి నేర్పించానా? ఓకే, ఈ రైమింగ్ వర్డ్స్కి సంబంధించిన యాక్టివిటీ అనమాట ఇది. ఇక్కడ బాక్స్లో కొన్ని స్లిప్స్ ఉన్నాయి, వాటి మీద కొన్ని వర్డ్స్ రాస్తున్నాయి చూడండి, చూస్తున్నారా? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక పేపర్ తీసుకోవాలి. ఈ పేపర్ మీద ఏ వర్డ్ ఉందో చూసి ఆ వర్డ్కి రైమింగ్ వర్డ్ ఎక్కడుందో వెతకాలన్నమాట మిగిలిన దాంట్లో. ఓకేనా? సేమ్ వర్డ్, సేమ్ ఒకేలా పలికే వర్డ్. ఓకేనా? ఇదేంటిది? టిఏపి, ట్యాప్. లాస్ట్లో ఏముంది? ఏపీ ఉంది కదా, ఏపీ వర్డ్ అనమాట. ఓకే, ఏపీ వర్డ్ ఎక్కడున్నదో వెతకండి. ఏంటిది? ఓకే, ఇదేంటిది? ఇదేంటిది? ఓకే, ఇదేమో ట్యాప్, ఇదేమో క్యాప్. నేనేమంటానంటే దీన్ని దిస్ ఈజ్ ఏ ట్యాప్ అంటాను. ఏంటిది? దిస్ ఈజ్ ఏ ట్యాప్. అలా దీన్ని చెప్పండి. వెరీ గుడ్, దిస్ ఈజ్ ఏ క్యాప్. ఓకే, ఇక్కడ మనం రైమింగ్ వర్డ్స్లో ఒక సెట్ తీసేసాం కదా, అలాగే ఇంకొక సెట్ వెతకండి. ఏంటిది? ఏంటిది? సిఏటి, క్యాట్. దీని రైమింగ్ వర్డ్ ఎక్కడుంది? దీని రైమింగ్ వర్డ్ ఎక్కడుంది? ఇదేంటిది? ఓకే, దీన్ని నేను దిస్ ఈజ్ ఏ క్యాట్ అంటాను. దిస్ ఈజ్ ఏ క్యాట్. మరి దీనికి మీరు చెప్పండి. మళ్ళీ చెప్పండి. వెరీ గుడ్. ఓకే చిల్డ్రన్, ఇప్పటికి మనం 2 సెట్స్ రైమింగ్ వర్డ్స్ తీసేసాం కదా బయటికి. ఇక ఇందులో ఇంకొక 2 సెట్స్ ఉన్నాయి, అవేంటో చూస్తారా? తీయండి. వెరీ గుడ్. ఏంటో చదవండి, అవి చదువు. పప్పు. దీన్ని ఎలా చదవాలి? దిస్ ఈజ్ ఏ పప్పు. వెరీ గుడ్, దిస్ ఈజ్ ఏ పప్ అండ్ దిస్ ఈజ్ ఏ కప్. ఓకే, ఇక మిగిలిన రైమింగ్ వర్డ్స్ ఇవి కదా. దీన్ని ఎవరు చదువుతారు? చదువు. వెరీ గుడ్. అయితే మీకు రైమింగ్ వర్డ్స్ అంటే ఏంటో తెలిసిందా? అర్థమైంది కదా? సో చాలా బాగా చేశారు. నెక్స్ట్ యాక్టివిటీలోకి వెళ్ళిపోదామా?